నేటి దైవవాక్కు యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. యేసు ప్రభు ఆయన ప్రియమైన పిల్లలందరికీ ఒక గొప్ప బాధ్యతనిస్తున్నాడు. అదేమిటంటే శిష్యులు ప్రభుతో ఉన్నారు. ప్రభు చేసిన గొప్ప ఆశ్చర్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు అన్నీ కల్లార చూచినారు, తనవి తీరా విన్నారు. ప్రభువును అంటిపెట్టుకొని ఊహించనివి, తలంచనివి చూచి ఆశ్చర్యపడిన సంఘటనలు కూడా ఉన్నవి. అందుకే మీకు అన్నీయూ తెలియను కనుక మీరును సాక్ష్యమిత్తురు. ఎవరి గురించి సాక్ష్యం అనగా పరమ పవిత్రుడగు యేసు గురించిన సాక్ష్యం. ఆయన చేసిన ఆశ్చర్యకరమైన శుభవర్తమానం, ఆయన వారి ఎడలను అలాగే మన ఎడలను కనపరిచిన ఆ దివ్య ప్రేమను గురించి సాక్ష్యమిత్తురు అంటున్నాడు. దేవుని ఆత్మ మనుషుల మనసుల్లో, హృదయాల్లో, అంతరంగాల్లో సాక్ష్యం చెప్తాడు. అంతేకాక ఇతరులకు సాక్ష్యం చెప్పేవారితోనూ వారిలోనూ పనిచేస్తూ వారి సాక్ష్యాన్ని కార్యసాధకం చేస్తాడు. శిష్యులు దేనికి భయపడకూడదు. మొదటి నుండి ఆయన చేసినదంతా వారు చూశారు, ఆయన చెప్పినదంతా వారు విన్నారు. కావున వారు సాక్షులుగా ఉండేందుకు ప్రభు వారికి పూర్తి అర్హతలు, బాధ్యతలు కూడా ఇచ్చారు. ఈ అధ్యాయంలో క్రీస్తు శిష్యులకు, ఈనాటి సేవకులకు కూడా ఆధిక్యతలు, బాధ్యతలు ఇచ్చాడు. అవేమనగా వారు క్రీస్తులో నిలిచి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించాలి, లోకానికి సాక్ష్యం చెప్పాలి. ఈ హెచ్చరికలు ప్రభు ఇచ్చినారు. అలనాడు శిష్యులకును హెచ్చరించారు. ఈనాడు మనకు కూడా ఈ హెచ్చరిక వర్తిస్తున్నది. మనము కూడా క్రీస్తులో నిలిచి ఉండి క్రీస్తు చూపిన ప్రేమను చూపుచు లోకంలో సాక్షికరమైన జీవితం జీవించుచు ప్రభువును మహిమపరిచే కృప యేసు క్రీస్తు ద్వారా మనకును కలుగునుగాక. ఆమేన్.